ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐయుఐలో ఐవీఎఫ్ లో ప్రొజెస్ట్రోన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఉండే 2 హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఓవులేషన్ తర్వాత అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ప్రొజెస్ట్రోన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ప్రొజెస్ట్రోన్స్ చాలా రకాలుగా ఉంటాయి. మనకు ఇంజెక్షన్ రూపంలో ఉంటాయి, జెల్స్ రూపంలో ఉంటాయి, టాబ్లెట్ రూపంలో ఉంటాయి, క్యాప్సూల్ రూపంలో ఉంటాయి. మనకు 4 ఫార్మ్స్ లో ఉన్నాయి. ఏది బెటరు, ఏ పేషెంట్ కి ఏది అడ్వైస్ చేస్తాం చూద్దాం. ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒకవేళ మనము ఐవీఎఫ్ లో అడ్వైస్ చేస్తే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత 14 డేస్ కంపల్సరీ. తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆల్మోస్ట్ 3 to 5 months ఈ ప్రొజెస్ట్రాన్ కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 4 మనకు బెస్ట్ బాగా అబ్జర్వ్ అయ్యేది అంటే వేస్ట్ అవ్వకుండా మనం ప్రొజెస్ట్రాన్ మొత్తం ఇచ్చిందంతా అబ్జర్వ్ అయ్యేది ఫామ్ ఏదంటే ఇంజెక్షన్ అనమాట. మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది కంప్లీట్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట. కాకపోతే ఈ ఇంజెక్షన్స్ ఇంతకు ముందు ఆయిల్ బేస్డ్ వచ్చేవి, ఇప్పుడు మనకు వాటర్ బేస్డ్ వస్తున్నాయి. ఇవి లంప్స్ కాసేస్తాయి, పెయిన్ ఉంటది. ఒకవేళ సరిగా ఇవ్వకపోతే యాప్సెస్ రావడము, సో అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో చాలా మంది ఇంజెక్షన్స్ అంటే దీని ఇంజెక్షన్స్ వల్లనే భయపడిపోతూ ఉంటారు పేషెంట్స్. సో అందుకని ఇప్పుడు మనము జెల్స్ ప్రిఫర్ చేస్తున్నాం. సో జెల్స్ మనకు వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్ వెజల ఇన్సర్షన్ అంటేనే భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మనం వీడియో చూపిస్తూ ఉంటాము, గైడ్ చేస్తూ ఉంటాము. సో ఎలా వాడాలి ఒకటి మనం ఇక్కడ శాంపుల్ కూడా చూపిస్తూ ఉంటాము. సో జెల్స్ కూడా అబ్జార్ప్షన్ బాగుంటుంది. కాకపోతే వీటి వల్ల ఒక్కొక్కసారి లీకేజ్ సరిగా పెట్టుకోకపోతే లీక్ అవ్వడము, వెజనల్ ఇచ్చింగ్ ఉంటుంది అనమాట కొంతమంది పేషెంట్స్ కి. అలాంటి వాళ్ళకి మళ్ళీ మనం ఇంజెక్షన్స్ కంటిన్యూ చేస్తాం. ఇంకొక ఫామ్ క్యాప్సూల్, ఇది కూడా వెజనాలో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో కొంతమంది పేషెంట్స్ దీని వల్ల కూడా ఇరిటేషన్, ఇచ్చింగ్, లీకింగ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఏది వచ్చినా కూడా మళ్ళీ మనం ఇంజెక్షన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇంకొక ఫామ్ టాబ్లెట్స్ అనమాట. సో జనరల్ గా ప్రొజెస్ట్రోన్ టాబ్లెట్స్ మనం అడ్వైస్ చేయం, ఎందుకంటే ఇది వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. టాబ్లెట్ మనం తీసుకున్న తర్వాత ఏదైతే అబ్జర్వ్ అయ్యి ఫస్ట్ పాస్ మెటబాలిజం లివర్ లో అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి టాబ్లెట్ ఫామ్ జనరల్ గా నాట్ ప్రిఫరబుల్. ఫస్ట్ ప్రిఫరబుల్ ఇంజెక్షన్, తర్వాత క్యాప్సూల్ అండ్ జెల్స్ అనమాట. క్యాప్సూల్, జెల్స్ వెజనాలో 6 to 7 centimeters ఇన్సర్ట్ చేసుకోవాలండి. సో సూపర్ఫిషియల్ గా ఇన్సర్ట్ చేస్తే కిందకి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్సర్ట్ చేసుకునే ముందు వాష్ చేసుకోవాలి, ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకోవాలి. సో దట్ వాళ్ళు పెట్టుకునేటప్పుడు స్మూత్ పెనట్రేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంత లెంత్ 6 to 7 centimeters వెజనా ఇన్ డెప్త్ లో పెట్టుకుంటే వాళ్ళకు లీకేజ్ ప్రాబ్లమ్స్, పడిపోయే ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. సో జనరల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని వీళ్ళకు మనము నైట్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. క్యాప్సూల్ గానీ జెల్స్ గానీ బెడ్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ పెట్టేసుకొని పడుకోమంటాం. పెట్టుకున్న తర్వాత 4-5 hours లేవకూడదు అనమాట. సో ఇవన్నీ ప్రొజెస్ట్రోన్స్ ఎలా వాడాలి, ఎవరెవరికి ఏది ప్రిస్క్రైబ్ చేస్తాము, సో ఈ వీడియో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.